ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం హలహర్వి ఎర్రగుడి మధ్య జల వివాదం కొనసాగుతుంది. తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీటిని అనుమతి లేకుండా కర్ణాటక రిజర్వాయర్కు మళ్లించడం వివాదాస్పదంగా మారింది. కర్ణాటక అధికారులతో కలిసి గ్రామస్తులు జేసీబీలతో ఆంధ్ర సరిహద్దు 135వ కిలోమీటర్ల వద్ద తవ్వకాలు చేపట్టారు. సమాచారం అందుకున్న ఆంధ్ర తుంగభద్ర డ్యాం అధికారులు ఎస్ఓడి జేఈ సంఘటనా స్థలానికి చేరుకుని కాలువగట్టు తవ్వకం పనులు నిలిపివేశారు. నీరు లేక కర్ణాటక ఎర్రగుడి రిజర్వాయర్ ఎండిపోతుందని కర్ణాటక అధికారులు చెబుతున్నారు. తాగునీటి సరఫరా కోసం ఎల్ఎల్సీ కాలువ నుంచి రిజర్వాయర్కు మళ్లిస్తున్నామని కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. అయితే ఆంధ్ర నీటి వాటాను అనుమతి లేకుండా కాలువగట్టుకు తరలించడం నేరమని ఏపీ అధికారులు కర్ణాటక అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. కలెక్టర్ అనుమతి లేకుండా ఎల్ఎల్సీ కాలువను ఎలా తవ్వుతారని ఆంధ్ర తుంగభద్ర డ్యాం అధికారులు కర్ణాటక ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ప్రశ్నించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేశారు. కాలువగట్టును తవ్వకుండా మోటార్ల ద్వారా రిజర్వాయర్కు నీరు మళ్లించాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను బళ్ళారి రూరల్ ఎమ్మెల్యే నాగేంద్ర ఆదేశించారు. దీంతో కాలువ తవ్వకం పనులు నిలిపివేసి మోటార్ల ద్వారా రిజర్వాయర్ నీరు మళ్లిస్తున్నారు. నిలబడి ఏం మా వాళ్ళను పక్కన ఎటువంటి నడుస్తాంటే ఏం అర్థం ఇది